గ్రామం పొలిమేర దగ్గర ఉదయం ప్రశాంతంగా ఉండగా అకస్మాత్తుగా బ్లాక్ హెలికాప్టర్ గర్జించింది. దానినుంచి రోబో ఎక్స్ నేలమీద పడిపోయాడు. అతని లేజర్ గన్ తాకిన ప్రతి ఆవు, ఎద్దు, కుక్క, గేదె, మనిషి కళ్లలో ఎర్ర వెలుగు మెరిసి మత్తు వైరస్ ఎక్కిపోయింది. వాళ్లు ఒకేలా నడుస్తూ రోబో ఆర్డర్లకు వినిపించడం మొదలుపెట్టారు. చిన్నపిల్లలు కూడా భయంతో ఏడుస్తుండగా గ్రామం మొత్తం రోబో కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే దూరం నుంచి వినిపించింది ఆ పరిచయమైన విజిల్. హీరో హోండా మీద ఎస్ఐ పిడుగు ఎంట్రీ. పరిస్థితిని గమనించి జంతువుల మీద దాడి చేసేవాడికి గెలుపు అర్హత లేదు అని గర్జించాడు. కానిస్టేబుల్ మైక్ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తోందని చెప్పగానే ఎస్ఐ పిడుగు వెంటనే పొలిమేరలోని ఎర్రమట్టి నీటిని ట్రాక్టర్తో స్ప్రే చేయించాడు. ప్రకృతి మట్టి తాకగానే జంతువులు, మనుషుల కళ్లలోని ఎర్రకాంతి తగ్గిపోయింది. వైరస్ ప్రభావం తగ్గింది. కోపంతో రోబో దాడి చేయగా ఎస్ఐ పిడుగు హెలికాప్టర్ ఫ్యూయల్ ట్యాంక్పై కాల్పు చేసి పేల్చేశాడు. షాక్తో రోబో సిస్టమ్ ఎర్రర్లోకి వెళ్ళింది. కూలిపోతూ అది హ్యూమన్ యూనిటీ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అని చెప్పింది. గ్రామం మళ్లీ శాంతి పొందగా ఎస్ఐ పిడుగు గంభీరంగా నిలబడి చెప్పాడు, ఈ నేలమీద ఎవరైనా ప్రయోగం చేస్తే పిడుగు దెబ్బ తప్పదు.